నువ్వుల నూనె, తర్వాత వాము పొడి, కర్పూరం అమ్మా. హ్మ్. కర్పూరం. సో, నువ్వుల నూనె ఒక 250 ml హ్మ్. ఒక పాత్రలో తీసుకోవాలమ్మా. ఓకే. నువ్వుల నూనె తెలుసు కదమ్మా! తెలుసు. అన్నీ మనకు తెలిసినవమ్మా. హ్మ్. సో, 250 ml నువ్వుల నూనె ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి, హ్మ్. ఆ సన్న మంట మీద కాచాలమ్మా. ఓకే. కొద్దిసేపటికి వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పొగలు రావడం మొదలవుతుంది. హ్మ్. ఎప్పుడైతే పొగలు రావడం మొదలవుతుందో అప్పుడు వామును పౌడర్ తయారు చేసి పెట్టుకోండాలమ్మా. ఓకే. వామును కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసి పెట్టుకొని, హ్మ్. ఆ వాము పొడిని ఒక 25 గ్రామ్స్ ఏసేయాలి. హ్మ్. అర్థమైంది కదమ్మా! ఓకే. సో, ఈ యొక్క నువ్వుల నూనె కొద్దిగా వేడైపోయి పొగలొచ్చేటప్పుడు వాము పొడిని అందులో వేసేసి దించేసేయాలమ్మా పాత్రని. హుహు. అమ్మా! సో, ఓకే. దించిన తర్వాత 25 గ్రాములు కర్పూరం పొడి కలపాలి. కర్పూరం పొడి. హుహు. కర్పూరం అంటే చాలా మందికి డౌట్ వస్తుందమ్మా. హ్మ్. రకరకాల కర్పూరాలు ఉంటాయి కదా! ఏ కర్పూరం అని చెప్పేసి డౌట్ అవును సార్. మీరు వస్తుంటుంది. చెప్తున్నారు నిజమే. అమ్మా! సో, మన ఇంట్లో ఏ కర్పూరం ఉంటే అదమ్మా. హారతి కర్పూరం గాని, ఉంట కర్పూరం గాని సర్వసాధారణంగా ఇవే ఉంటాయి. హ్మ్. ఇలాంటి కర్పూరాలు ఏవి వాడకున్నా సరిపోతుందమ్మా. ఓకే. సో, కర్పూరం కూడా ఈజీగా పౌడర్ అయిపోతుందమ్మా. జస్ట్ అట్లా హ్మ్. అట్లా చేతులతో అలా నలిపేస్తే పౌడర్ అయిపోతుంది. హ్మ్. ఆ పౌడర్ ఒక 25 గ్రామ్స్ అందులో ఓకే. వేసేసి మూత పెట్టేసేయాలమ్మా. హ్మ్. కొద్దిసేపటికంతా ఈ కర్పూరం కూడా ఆయిల్‌లో కరిగిపోతుంది. హ్మ్. కొన్ని గంటలు అలా ఉంచేసరికి మొత్తం చల్లారిపోతుందమ్మా. హ్మ్. దాన్ని ఫిల్టర్ చేసి పెట్టుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఈ పెయిన్ రిలీవర్ ఆయిల్